Hi, welcome to 3D Max with Aditya Pulsetti, powered by AP Film Studios. సో మనం లాస్ట్ వీడియోలో మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ ఈ వీడియోలో మనం బేసిక్ అంటే ఒక చాలా బేసిక్ అన్నమాట ఈ వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్ మీరు కానీ ఇంతకుముందు 3D మ్యాక్స్ నేర్చుకోకపోతే అండ్ నాట్ ఓన్లీ ఫర్ 3D మ్యాక్స్ లర్నర్స్ అండ్ ఈ వీడియో మీకు చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ ఒకవేళ మీరు యానిమేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే యానిమేషన్ కదా 3D మోడలింగ్ అనేది తెలుసుకుందాం అనుకుంటే కనుక ఒక యానిమేషన్ వర్క్ సినిమాలు ఎలా చేస్తారని తెలుసుకునే కనుక అండ్ ఇంకా చాలా మల్టీమీడియా వర్క్స్ అని చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఇదే బేసిక్ కాన్సెప్ట్ అనమాట చాలా వరకు సో వెరీ సింపుల్ అసలు ప్రొసెసర్ ఏంటి 3D మ్యాక్స్లో అండ్ దాని గురించి తెలుసుకుందాం అండ్ ఆల్సో ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ ట్రస్ట్ మీ గైస్ మీకు ఇప్పుడు తెలియపోవచ్చు కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో అయినా సరే తెలుస్తుంది సో 3D మ్యాక్స్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 3D మ్యాక్స్ అనే కదా ఆల్రెడీ మల్టీమీడియా వర్క్లో ఎలాగైనా సరే ఫస్ట్ బేసిక్ ఐడియా అనమాట అంటే ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఓకే ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే అండ్ పర్ఫెక్ట్గా దాన్ని క్రియేట్ చేయాలి అండ్ క్రియేట్ చేయడమే కాదు దాన్ని ఎలా అసైన్ చేయాలని కూడా ఆఫ్కోర్స్ మనం ఫ్యూచర్లో తెలుసుకోబోతున్నాం కానీ అది కేవలం చాలా మెథడ్స్ ఉన్నాయి పాలీ మోడలింగ్ అంటారు స్ప్లైన్ మోడలింగ్ అంటారు సో ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నాయంట పర్టికులర్ 3D మ్యాథ్స్ వరకు సో అలాంటి మెథడ్ యూస్ చేసి తెలుసుకోవచ్చు ఓకే నా లెట్ మీ స్టార్ట్ దిస్ సో ఏంటంటే ముందు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అండ్ ఇది సింపుల్ ఆబ్జెక్ట్ మనకి టీపాట్ అనేది చాలా సింపుల్ ఆబ్జెక్ట్ ఎందుకంటే ఇందులో చాలా షేప్స్ ఉంటాయి ఓకే అండ్ షేప్స్ ఉంటాయి సో ఇది సింపుల్ ఆబ్జెక్ట్ అండ్ వన్స్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తాను సో ఏం లేదు జస్ట్ మ్యాక్సిమైజ్ చేశానంటే ఒక వ్యూ పోర్ట్ మాత్రమే మ్యాక్సిమైజ్ చేశాను అండ్ దీనికి మీరు ఆల్ట్ డబ్ల్యూని కూడా మీరు కీబోర్డ్ మీద క్లిక్ చేయొచ్చు సో ఆల్ట్ డబ్ల్యూ క్లిక్ చేయగానే మీకు ఇది వర్క్ అవుతుంది లేదా ఆ చివరన ఉన్న ఆ కార్నర్ పాయింట్ని కూడా మీరు క్లిక్ చేసినా సరే అది మినిమైజ్ అవుతుంది మ్యాక్సిమైజ్ అవుతుంది ఓకే ఆల్టర్నేటివ్ అనమాట అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అనమాట ఓకే సో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత దానికి కొన్ని చేంజెస్ అనమాట అంటే కంప్లీట్గా రెండరింగ్ అనుకోండి మంచి స్మూత్గా ఓకే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది ఓకే నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి గ్రీన్ కలర్ ఒక కలర్ ఉంది సో అది ఓన్లీ కలర్ అనమాట చాలామంది ఏమనుకుంటారంటే 3D మ్యాక్స్ అనేది 3D మ్యాక్స్లోనే కాదు అంటే కలర్ ఆల్రెడీ ఉంది కదా మనం మెటీరియల్ అనేది టాపిక్ అసలు దేని గురించో అర్థం కావట్లేదు అంటే తెలియదు మాకు మెటీరియల్ అంటే ఆల్రెడీ కలర్ అప్లై చేస్తున్నాం కదా మళ్ళీ దాని మెటీరియల్ అనేది ఇంకొక టాపిక్ ఎందుకు డైరెక్ట్గా మనం రెండరింగ్ చేయొచ్చు కదా అని కొంతమంది క్వశ్చన్ అడగడం జరిగింది అది రీజన్ ఏంటంటే మెటీరియల్ కలర్ మీరు రెండు డిఫరెన్స్ అనమాట కలర్ అనేది మీరు చూస్తున్న కలర్ కానీ దీనికి ఒక గ్లాస్ కింద చూపించాలంటే అది ఇంపాసిబుల్ ఓకే మీకున్న స్టాండర్డ్ దాంతో ఇంపాసిబుల్ మెటీరియల్లోకి వెళ్ళకుండా దీన్ని గ్లాస్ కింద అట్ ద సేమ్ టైం ఒక స్టోన్స్ కింద ఇలా చూపించాలంటే చాలా కష్టం దానికి చాలా వరకు వర్క్ ఉండాలి అండ్ ఆ వర్క్ అంతా ఎందులో ఉంటుందంటే మీకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఉంటుంది అనమాట ఆ మెటీరియల్స్ అండ్ మ్యాపింగ్లోని ఆ విషయం అని తెలుస్తుంది అంటే పార్ట్ 20లో ఇంకా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట కలర్ అనేది అండ్ మెటీరియల్ ఒకటి కాదు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కలర్ మెటీరియల్ రెండు ఒకటి కాదు అనమాట సో వన్స్ ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత అది ఒక మోడలింగ్ అనమాట దీని మోడలింగ్ అంటారు అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని కంప్యూటర్లో క్రియేట్ చేయడాన్ని 3D మోడలింగ్ అంటారు అనమాట సో ఒక మోడల్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే దానికి మెటీరియల్ అప్లై చేయాలి ఓకే ఒక మెటీరియల్ అనేది అప్లై చేయాలన్నమాట నేను సింపుల్గా పైన అప్లై చేస్తున్నాను ఎందుకంటే మనం ఫ్యూచర్లో దీన్ని ఎలా అసలు ఏమి పెట్టాలి అనేది దాని గురించి కూడా చూసుకుందాం అండ్ దీనికి ఒక మెటీరియల్ అనేది అసైన్ చేయండి ఓకే సో రైట్ అంటే ఒక మెటీరియల్ అప్లై చేశాను సో ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది సో ఇంతకుముందు మీరు కలర్ అప్లై చేసినప్పుడు ఇలాంటి షేడ్స్ గట్రా రాలేదు ఓకే ఇలాంటి షేడ్స్ కానీ ఇప్పుడు వచ్చినాయి సో డిఫరెన్స్ అవ్వలేదు కదా కలర్ అనేది జస్ట్ ఒక కలర్ అనమాట మనకు కనబడడం కోసమే కానీ మెటీరియల్ అనేది దాంట్లో ఉన్న డెప్త్ అనేది మనం వర్క్ చేస్తున్నా కానీ తెలియదు దానికి ఉన్న రిఫ్లెక్షన్ అనేది దానికి ఎలా అప్లై అవుతుంది మెటీరియల్ అనేది ఒక లైటింగ్ పడినప్పుడు ఎలా అప్లై అవుతుంది అనే దాని గురించి తెలుసుకుంటున్నారు సో వన్స్ ఆ మెటీరియల్ అనేది అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైటింగ్ అనేది అప్లై చేయాలన్నమాట సో నేను ఇప్పుడు ఎక్కువ వరీ అవ్వద్దు నేను జస్ట్ ఫ్రీగా చూపిస్తున్నాను మీరు కావాలి మళ్ళీ నేను ఒక్కొక్క దాని గురించి డెప్త్ చేసి ఒక జస్ట్ ఇంట్రో వీడియో లాంటిది అనమాట మళ్ళీ డెప్త్గా మొత్తం అన్నిటి గురించి చెప్తాను ఓకే కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు అండ్ ఇప్పుడు నేను చేసి వచ్చే ప్రతి టాపిక్ కూడా మీకు మళ్ళీ కవర్ చేయడం జరుగుతుంది అండ్ డీటెయిల్గా కూడా సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏముందంటే ఒక ఆబ్జెక్ట్ ఇంత ముందు అలాగే ఉంది సో ఒకసారి చూపిస్తాను ఓకే
ఒక ఆబ్జెక్ట్ లైట్ అనేది ఆన్ అయింది ఆఫ్ అయింది అనమాట. ఓకే. సో లైట్ అనేది ఎందుకంటే మీకు తెలియాలి కదా, ఆ మెటీరియల్ డెప్త్ ఎంత తెలియాలి. మీరు ఈ ప్రపంచంలో ఏ ఫోటోగ్రఫీ తీసుకోండి, అండ్ లైట్ లేకపోతే మీకు కనబడదు. అండ్ మీరు అడగచ్చు అసలు లైట్ ఎందుకు అనేది, అంటే మీకు షేడ్స్ కానీ అక్కడ ఉన్న లోపల ఉన్న ఒక డిఫ్యూజ్ కానీ మీకు కనబడాలి అనుకుంటే మాత్రం ఆ లైట్ అనేది ఖచ్చితంగా అప్లై చేయమండి. అప్పుడే మీకు ఆ షేడ్ అనేది కరెక్ట్గా కనబడుతుంది అండ్ రియాలిటీకి బాగా దగ్గర ఉంటుంది. మనం ఎంత కష్టపడేది కూడా మనం జస్ట్ ఒక రియాలిటీని తీసుకురావడం అనమాట, ఒక రియలిస్టిక్ లుక్ని తీసుకురావడం కోసం. సో కాబట్టి మీరు చాలా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ లైటింగ్లో కూడా. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఈ 3 ప్రాసెస్ అనమాట. అంటే మోడలింగ్ అయిన తర్వాత మెటీరియల్ అయిన తర్వాత లైటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది బెస్ట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్